నమస్కారం అండి. ఐఎమ్ A.Sridhar అడ్వకేట్, హైకోర్టు ప్రాక్టీషనర్ని. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం సస్పెన్షన్. సస్పెన్షన్ అంటే మీ అందరికీ తెలుసు. మనం ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగులు ఏదైనా తప్పు చేసినప్పుడు ముందుగా సస్పెండ్ చేస్తున్నారంటారు. ఆ సస్పెన్షన్ ఏ పరిస్థితుల్లో చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయాల మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సర్వీస్ లా గురించి, ఈ సర్వీస్ రూల్స్ గురించి, స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అంటారు మన స్టేట్ గవర్నమెంట్లో. ఈ సర్వీస్ రూల్స్ ప్రతి ఎంప్లాయీ, ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు మన గురించి మనకేం చెప్తుందో తెలుసుకోకుండా మనం కనుక ఉద్యోగం చేస్తున్నట్లయితే కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఈ 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ నేను పర్సనల్గా చూశాను. కొన్ని విషయాల్లో కొంతమంది చిన్న తప్పుకి ఏదో సస్పెండ్ చేశారో లేకపోతే ఇంకోటి ఏంటనో బెంబేలు పడిపోతుంటారు. అప్పుడు అసలు సస్పెన్షన్ అంటే ఏమిటనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎట్లా అంటే సస్పెన్షన్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు? సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్, అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తాత్కాలికంగా మన విధుల నుండిగా నిలుపుదల చేయడాన్ని సస్పెన్షన్ అంటారు. తాత్కాలికంగా విధుల నుండి ఎందుకు నిలుపుదల చేస్తున్నారు? నువ్వేదో తప్పు చేసావు అనేది అభియోగం మాత్రమే, ఓన్లీ ఎలిగేషన్. అంతేగాని అదేదో పనిష్మెంట్ అన్నట్టుగా మనం బెంబేలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఉద్యోగైనా సస్పెండ్ చేసినప్పుడు రకరకాలుగా చేస్తారండి. సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ పెండింగ్లో పెట్టి తర్వాత విచారణ చేస్తాం, ముందు సస్పెండ్ చేస్తున్నాం అనేది చేస్తారు. తర్వాత ఇంకొకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి సస్పెండ్ చేస్తుంటారు. ఓకే, ఈయన తప్పు చేస్తారని అనిపిస్తుంది, దీన్ని బట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాన్ని బట్టి నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నిన్ను నిలుపుదల చేస్తున్నావు. ఈ సస్పెన్షన్ అనేది ఎంతకాలం, ఎవరు చేయాలి? కాంపిటెంట్ అథారిటీ మాత్రమే సస్పెండ్ చేయాలి. నీకంటే పై అధికారి నిన్ను సస్పెండ్ చేయాలి, కానీ నీకంటే కింద అధికారి నిన్ను సస్పెండ్ చేయడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం సంబంధిత మన పరిపాలనా ట్రిబ్యునల్స్ ఉన్నాయి. అక్కడ మనం అంటే ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళి, లేదంటే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ట్రైబ్యునల్ లేదు కాబట్టి హైకోర్టులో మనం కేసు ఫైల్ చేసుకుని నన్ను కాంపిటెంట్ అథారిటీ సస్పెండ్ చేయలేదండి, నేను తప్పు చేశానని నా మీద అభియోగం అన్నప్పుడు డెఫినెట్గా కోర్టులు ఇంటర్ఫీర్ అవుతాయి. అది మనం తెలుసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంటు. కాబట్టి దాని గురించి మనం బెంబేలు పట్టుకోవాల్సిన అవసరం అసలు అంతకంటే లేదు. కానీ మన వాళ్ళు ఏంటంటే దాన్ని ప్రిస్టేజ్గా తీసుకుని, చాలా సీరియస్గా తీసుకుని దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. తీసుకోవచ్చు, ఒకవేళ అది తప్పు మీకు తెలుసు, నేను తప్పు చేయలేదు అయినా సస్పెండ్ అయ్యావు, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని మనం నిరూపించుకుంటాం. తర్వాత మనకి సస్పెన్షన్ పీరియడ్ ఉన్న శాలరీతో సహా మనం లీగల్గానే మనం సంపాదించుకోవచ్చు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీస్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. కానీ చాలామంది చాలా డీలా పడిపోయి కొంతమంది ఏ స్థాయికి వెళ్ళారంటే మనస్తాపానికి గురితే అనేక రకాలైన పరిస్థితులను ఏర్పరచుకుని హెల్త్ని పాడు చేసుకునే వాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉదంతాలు కూడా మనం పేపర్లో రోజు చూస్తున్నాం. కాబట్టి మనం సస్పెన్షన్ని కొంచెం జాగ్రత్తగా అందుకని నేను ముఖ్యంగా ఏం చెప్తానంటే ఈ సస్పెన్షన్ అనే కాదు, లేకపోతే డిస్మిసల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా తప్పు చేస్తామన్నప్పుడు మనం ఇంత పెద్ద తప్పు చేసామా, ఇది తప్ప అని కూడా తెలియకుండా చేసి సస్పెండ్ అయిన వాళ్ళు కూడా నాకు తెలుసు. నేను ఎంతోమందిని మన ఎంప్లాయీస్ని నేను చూశాను. నేను పరిపాలనా ట్రిబ్యునల్లోనే అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఈ 30 సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేశాను. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఎంప్లాయీ అనేవారు అంటే మనకి ఎన్నో చట్టాలు ఉన్న కోర్టులు ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. మన పనులు ఎవరు చూసుకుంటారు? అందుకని మనకు సంబంధించిన సుప్రీంకోర్టు అదే చెప్పింది, మనకు సంబంధించిన చట్టాలను మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే ఇంతకుముందు చెప్పాను, నేను అడ్వకేట్ని కాబట్టి వాట్ డస్ అడ్వకేట్స్ యాక్ట్ 1961 సేస్, అదేం చెప్తుంది, దాని ప్రకారం అడ్వకేట్ ఎలా ఉండాలి, అదేవిధంగా నేను ఎలా విధంగా తెలుసుకోవాలో అదేవిధంగా మీరు కూడా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకున్న నియమ నిబంధనలు ఏమిటి, స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, కాండక్ట్ కోడ్, ఇవన్నీ కూడా మనం చదవాలి. మనం తప్పక చదవాల్సిందే. అంటే ఒకే రోజు మొత్తం చదవలేకపోయినా, అందుకే ఇంతకుముందు కూడా మనం ఇంకో విషయం కూడా చెప్పుకున్నాం, దీన్ని కూడా పాఠ్యాంశాల్లోనే భాగంగా చేర్చి మనం స్టడీస్లోనే చెప్పుకుంటూ వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే
ఇప్పుడు హఠాత్తుగా మనం ఎంప్లాయ్మెంట్ అయ్యి జాబ్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి అయిపోయి పూర్తిగా మనం న్యాయవాదుల మీద కోర్టుల మీద ఆధారపడిపోవాల్సిన పరిస్థితి మనం ఈరోజు అలా కాకుండా ఉండాలంటే మనం అంత బెంబేలు పడిపోకుండా ఉండాలి అంటే మనకు సంబంధించిన చట్టాలు, మన కామన్ చట్టాలు ఏం చెప్తున్నాయి, నేను ఉద్యోగం చేస్తున్న నా చట్టం ఏం చెప్తుంది, ఆ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఆ రూల్స్ ప్రకారం ఏం చేయాలి, సస్పెన్షన్ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అని మనం తెలిసినట్లయితే ఆయన తప్పు చేసినట్లయితే నేను సస్పెండ్ చేయాల్సిన జనరల్ మేనేజర్ చేయాలండి. జనరల్ మేనేజర్ చేయలేదు, దాని కింద క్యాడర్ అయినా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎవడో మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. అప్పుడు ఈ హ్యాస్ నో జూరిస్డిక్షన్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కాంపిటెంట్ అథారిటీ టు సస్పెండ్ యూ. అలాంటప్పుడు నువ్వు ఇమీడియట్గా కోర్టుని అప్రోచ్ అయ్యి మనం అది ఆర్డర్ ఆఫ్ సస్పెన్షన్ మనం సస్పెండ్ చేయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఒక ఎంప్లాయీ పర్టికులర్గా సస్పెన్షన్ గురించి తెలుసుకోవాలి. సస్పెన్షనే కాదు, డిస్మిసల్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి, అదర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ గురించి, నీ ప్రమోషన్ సంబంధించిన రూల్స్ గురించి, ఎలాంటి పరిస్థితులు చేయాలి, నీకున్న రిజర్వేషన్ పాలసీస్ గురించి, వీటన్నిటి గురించి కూడా, మనకున్న ఎవెన్యూస్ గురించి, మనకి ఎప్పుడు ప్రమోషన్ రావాలి, ఎందుకు రావాలి, ఏ విధంగా మనకు ఉండాలి, మనకు ఏ క్వాలిఫికేషన్ ప్రకారం ఏ ప్రమోషన్ రావాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా మన ఉద్యోగం మనం చేసుకోవచ్చు. కాబట్టి మనం చేసే పనులు కొన్ని ఒకసారి నాకు తెలిసిన ఒక చిన్న ఉదంతం చెప్తాను. తెలియకుండా చేసే పొరపాటు, నాకు తెలియదు కదండి ఈ విషయం, నాకు తెలియక నేను చెప్పానండి అంట. ఒకసారి ఎప్పుడో నా క్లయింట్ ఒక ఆయన ఏదో ఉద్యోగం చేస్తున్నాడు జూనియర్ అసిస్టెంట్గా. ఈ లోపల ఒక రాజకీయ నాయకుడు లోపలికి వచ్చాడు. వచ్చి అయ్యా మీరు అందరు నాకే ఓట్లు వేయాలని ఆయన అందరికి దండం పెట్టి అడిగినప్పుడు మా ఫ్రెండ్ ఇతను ఉండిపోయి ఏమన్నాడంటే, నాకు బాగా తెలుసండి వెంకట్రావు గారు, ఈయన పలానా పార్టీ తరఫున ప్రజెంట్ మీరు కూడా వేయండి అని పక్క ఆయనకి రికమెండ్ చేశాడు. అది 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 తప్పు అనేది ఈయనకి తెలియక చేశాడు. అది తెలిసి చేస్తున్నారు కాకపోయినా తెలిసి చేసిన ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అంటారు. యు ఆర్ నాట్ సపోజ్ టు ఇగ్నోర్ ది లాస్. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. కాబట్టి ఆ పరిస్థితిలో నీ ఎంప్లాయర్ నువ్వు సస్పెండ్ చేయడం, ఎందుకంటే బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ యు ఆర్ నాట్ సపోజ్ టు సపోర్ట్ వన్ ఆఫ్ ది పార్టీస్ క్యాండిడేట్స్ ఫర్ ఎలక్షన్ అండ్ ఆల్ దిస్ థింగ్ ఈ చేయకూడదు. కాబట్టి మీరు అవి తెలుసుకుని ఉండాలి. అవి తెలుసుకున్నప్పుడు మనం తప్పులు చేయం. కానీ ఆ తప్పు జరిగిపోయింది కాబట్టి మనం అనుభవించాల్సి ఉంటుంది. దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని ఏదో తప్పించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి సస్పెన్షన్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి, పనిష్మెంట్ కాదు కాబట్టి దాన్ని నిరూపించుకోవడానికి దాన్ని ఇమీడియట్గా దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ రాసుకుని ఇలాంటి పరిస్థితులు ఇది జరిగింది ఈవెన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటం, లేదంటే హైయర్ అథారిటీకి అప్పీల్ పెట్టుకోవటం, లేదు ఇంకా బియాండ్ సస్పెన్షన్ ఎంతకాలం సస్పెన్షన్లో ఉంచాలి. ఒక ఎంప్లాయీని, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని 6 మాసాలకు మించి సస్పెన్షన్లో ఉంచకూడదు. అది మనకు బేసిక్గా మనకు తెలిసి ఉండాలి. తరువాత ఈ 6 మాసాలు కానీ దాటిపోయి ఇంకా సస్పెన్షన్లో ఉంచారనుకోండి, ఉంచినట్లయితేనేమో ఎంప్లాయర్ ఏమో దానికి రీజన్స్ రాయాలి. వై యు ఆర్ కంటిన్యూయింగ్ అంటారు సస్పెన్షన్, ప్రొలాంగ్డ్ సస్పెన్షన్ అని రీజన్స్ రాసి, ఈ రీజన్స్ వల్ల నిన్ను కంటిన్యూ చేస్తున్నాం. అసలు సస్పెన్షన్ ఎందుకు చేస్తారు? ఒక తప్పు జరిగింది, ఇక్కడ అవకతవకలు జరిగినాయి. ఈ అవకతవకలు జరిగినప్పుడు నిన్ను సస్పెండ్ ఎందుకు చేస్తారు, ఎందుకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తారు అంటే ఫర్దర్గా ఇంకేమైనా ప్రాబ్లం రాకుండా. నీ మీద ఎలిగేషన్ ఏంటి, ఏదో డబ్బు మిస్అప్రాపరేట్ చేసావు, లేకుండా నిన్ను కానీ ఆఫీస్లో కంటిన్యూ చేస్తే నువ్వు వచ్చి నీ సీట్లో కూర్చుని అవేదన్నా కరెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే దాన్ని ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. ఆ ఆస్కారం ఇవ్వకూడదు కాబట్టి నేను సస్పెండ్ చేస్తాను. అంతేగాని నువ్వు పనికిరావాల్సిన ఉద్యోగానికి పనికిరావు నేను డిస్మిస్ చేసినట్టుగా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. అలాగే ఆ విధంగా అదైన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, లేదంటే ఎంక్వైరీ, ఈ 6 నెలలు మించి కనుక మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నట్లయితే దాన్ని మీరు క్వశ్చన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, తెలంగాణ హైకోర్టు కానివ్వండి, అక్కడ మీరు కేసు ఫైల్ చేసుకొని, ఎక్కడ సంబంధించిన వాళ్ళైతే ఆ పరిపాలనా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేసుకుని, నేను యాజ్ పర్ రూల్స్ నన్ను బియాండ్ 6 months దే కాంట్ కీప్ మీ అండర్ సస్పెన్షన్, దట్ డజంట్ మీన్ ఇట్స్ ఏ ప్రొలాంగ్డ్ సస్పెన్షన్, దేర్ కెనాట్ బి కీప్ మీ అండర్ సస్పెన్షన్ అని చెప్పేసి మనం ఆర్డర్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పెండింగ్ ఎంక్వైరీ దే కెన్ డూ దట్. ఐ కెన్ బి రీఇన్స్టేటెడ్ ఇంటూ సర్వీస్, ఐ విల్ కోఆపరేట్ విత్ ది ఎంక్వైరీ అని చెప్పి మనం చెప్పుకొని మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అథారిటీ కాంప్లైంట్ చెప్పాను, ఎవరు అథారిటీ అయితే వాళ్ళే చేయాలి, లెస్ దాన్ ది అథారిటీ అయితే చేయడానికి లేదు. ఆ పరిస్థితిలో కూడా మనం చేసుకోవడం. అలా కాకుండా సస్పెన్షన్ 2 రకాలుగా చేస్తారు. ఒకటేమో ఏదన్నా తప్పు చేసినప్పుడు చేయొచ్చు. రెండోది ఏంటంటే ఏదైనా క్రిమినల్ కేసులో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ భార్య నీ మీద ఏదైనా 498 కేసో లేకపోతే కట్టడం,
లేకపోతే రోడ్డు మీద వస్తాను నువ్వు ఎవరితో ఉన్న గొడవపడి వాళ్ళిద్దరికి మధ్య కొట్లాటైతే వాళ్ళు ఏదైనా క్రిమినల్ కేసు పెట్టి నువ్వు క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ లేదంటే ఏ మర్డర్ కేసులోనో లేకపోతే ఇంకో కేసులో నువ్వు ఇన్వాల్వ్ చేశారనుకోండి, అలాంటి కేసులు ఉన్నప్పుడు కూడాను అది ఎంప్లాయర్కి ఇంటిమేట్ చేస్తారు పోలీసు వాళ్ళు. చేసిన వెంటనే యు ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ క్రిమినల్ కేసు అని చెప్పి మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి అదొక రకం. ఇది కాకుండా ఏసీబీ ట్రాప్లో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది సిచ్యువేషను. ఏసీబీ ట్రాప్ ఈజ్ ఏ గ్రేవ్ మిస్కాండక్ట్ కాబట్టి ఏసీబీ కేసులో కానీ ఇన్వాల్వ్ అంటే మినిమం పీరియడ్ మామూలు కేసులో లాగా 6 నెలలు కాదు, అక్కడ 2 సంవత్సరాలు అవుటర్ లిమిట్ ఉంటుంది. 2 సంవత్సరాల లోపల నేను రీఇన్స్టేట్మెంట్ చేయరు. ఆ కేసు తేలే వరకు, అంటే ఆ కేసు తేలే వరకైనా ఆర్ బియాండ్ 2 years చేయడానికి లేదు. కాబట్టి 2 years మించి కూడా సస్పెన్షన్ ఉంటే అప్పుడు మనం క్వశ్చన్ చేసుకోవడానికి సంబంధిత ట్రిబ్యునల్లో మనం వేసుకుని చేసుకోవడానికి ఆస్కారం. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే సస్పెన్షన్ పీరియడ్లో మీకు శాలరీ ఇవ్వరు కాబట్టి మనకేమి ఇస్తారు, మనం బతకాలి కదా, బతకడానికి కొంత వృత్తి కావాలి కాబట్టి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఇస్తారు. సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఎంత ఇస్తారు అనే దాని మీద కూడా మన లాలో క్లియర్గా పొందుపరచబడింది. అది 30% 50% అనేది ఒక 3 months దాటితే ఇంత పెరుగుతూ వస్తుంది. ఆ విధంగా కూడా సబ్సిస్టెన్స్ అలవెన్స్ మీరు ఎవ్రీ మంత్ తీసుకోవాలంటే మీరు నో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. అంటే మనం సస్పెండ్ అయ్యాం కదా, ఇంట్లో కూర్చున్నాం కానీ వేరే ఉద్యోగం చేసుకోవడానికి లేదు. కొంతమంది ఈ పొరపాట్లు చేస్తారు. అది చేయకుండా ఉండటం కోసం అని చెప్పి గవర్నమెంట్ ఒక మన రూల్స్లోనే ఒక ఇది పెట్టింది. ఏంటంటే ఆ నియమ నిబంధన ఏమిటంటే నేను ఎక్కడా వర్క్ చేయడం లేదు అని చెప్పి ఒక సర్టిఫికేట్ మనం కానీ ప్రొడ్యూస్ చేసినట్టు నో ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ మనకి సబ్సిస్టెన్స్ అలవెన్స్. ఒకవేళ సబ్సిస్టెన్స్ అలవెన్స్ కానీ పే చేయకపోతే పెండింగ్ ఎంక్వైరీ అండ్ పెండింగ్ సస్పెన్షన్ మనం కోర్టులో కేసు వేసుకుని మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా మనం తీసుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా ఈ సబ్సిస్టెన్స్ అలవెన్స్ 3 months తర్వాత పెంచుతారనేది మన FR 53లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత ట్రీట్మెంట్ ఆఫ్ సస్పెన్షన్ ఇప్పుడు తర్వాత సబ్సిక్వెంట్గా అయిపోయిందండి, ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ అయింది, మీ మీద ఎలిగేషన్లు ఇదైపోయింది అనుకోండి, వీగిపోయినప్పుడు సస్పెన్షన్ పీరియడ్కి మనకి శాలరీ ఉంటుంది, శాలరీ ఇవ్వాలి. దానికి కూడా రూల్స్ ఉన్నాయి. ఈ FRలో 54లో 53లో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి దీని ప్రకారం మనం ఆ పీరియడ్కి శాలరీ మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఇస్తారు, అది మనకు పే చేస్తారు. ఒకవేళ చేయకపోయినట్లయితే వారు వేరియస్ రీజన్స్ ఏదైనా నాట్ ఆన్ డ్యూటీ అని రాసేసి దానికి ఉన్నట్టు పీరియడ్ కంటిన్యూ చేసినా అక్కడ ప్రాబ్లమ్స్ చేసినా శాలరీ ఇవ్వకపోతే దాని మీద మనం కోర్టుకు వెళ్ళడానికి లీగల్గా మనం దాని మీద ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంది. ట్రైబ్యునల్లో మనం కేసు వేసుకుని చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ పీరియడ్లో పెండింగ్ ఎంక్వైరీ ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయారనుకోండి, ఆ వ్యక్తి చనిపోతే అప్పుడు అవన్నీ వీగిపోతాయి, ఎబేట్ అయిపోతాయి అవన్నీ. కాబట్టి ఆ పీరియడ్ మొత్తానికి శాలరీ ఇస్తారు, వాళ్ళ వారసులకి ఆ శాలరీ వరకు ఇస్తారు, చేసుకోవడానికి బాగుంటుంది. ఇది చాలా వాస్ట్ సబ్జెక్టు. సస్పెన్షన్ అనేది చాలా లా ఉన్నాయి, చాలా జడ్జిమెంట్లోనే ఇవంతా ఉన్నది. ఇది సింపుల్గా నేను సస్పెన్షన్ గురించి ఓవరాల్గా సింపుల్గా ఇక్కడ చెప్పడం జరిగింది. నమస్కారం.